ప్రజల కోసం భరిస్తాం కానీ మార్చి 17 తర్వాత మాత్రం తప్పకుండా నీ మాటకు అగర్ आप ईंट से मारेंगे तो हम पत्थर से जवाब देंगे ఇటుకతో కొడితే రాయితో కొట్టినట్టు సమాధానం ఇచ్చే సత్తా మాకుంది మార్చి 17 దాకా ఓపికగా ఉంటామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా 100 రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి ఆ తర్వాత మీరు ఇచ్చిన 420 హామీలు అవి కూడా నిలబెట్టేదాకా ప్రజల తరపున మేము కొట్లాడతాం కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు మీరు దిగిపోయిన తర్వాత మన ప్రభుత్వం పోయిన తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫోన్ చేస్తే బడ్జెట్ లేదంటున్నారని అన్నాడు అదే విధంగా హెచ్ఎండబ్ల్యూఎస్ కు ఫోన్ చేస్తే బడ్జెట్ లేదు పైసలు లేవు అని తప్పించుకునే దూరంలో మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నారు నేను ఒకటే మాట ఆలోచించమని కోరుతా ఉన్నా గత 10 ఏళ్లుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు ఈయన రేవంత్ రెడ్డి రేపు కేంద్రంలో పార్లమెంట్ లో అక్కడ కాంగ్రెస్ వస్తేనే మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని మాట్లాడుతున్నాడు నేను అడుగుతా ఉన్నా ఆలోచించమని 10 ఏళ్లలో మోడీ గారు ఏమైనా మనకు సహకరించిండా మోడీ కనీసం మనకు ₹1 ఇచ్చిండా అయినా మనం పని చేయలేదా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోలేదా ఇచ్చిన హామీలే కాదు ఈయని హామీలు కూడా నిలబెట్టలేదా కేసీఆర్ గారు మరి ఇలా ఈయన మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి నెరవేర్చడానికి మాకు కేంద్రంలో కూడా ఓటేయాలని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇది రాజకీయ దివాలా కోరతనం కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా 20,000 లీటర్ల వరకు హైదరాబాద్ లో మంచినీళ్లు ఉచితంగా ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారిది ఇవాళ కృష్ణారావు గారు చెప్తున్నారు అట్లాంటి 20,000 లీటర్ల నీళ్ల పథకాన్ని కూడా నీరు గారుస్తూ మళ్ళీ ఇలా మంచినీళ్ళకు కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నారు ట్యాంకర్లు ఆల్రెడీ వస్తున్నాయి గల్లీలల్లా అని చెప్పి కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు అంటే పని చేసేటోళ్లకు పరిపాలించేటోళ్లకు సత్తా ఉంటే కరెంటు కోతలు ఉండయి మంచినీళ్ళ బాధలు ఉండయి హైదరాబాద్ కోసం బ్రహ్మాండంగా గత 10 ఏళ్లుగా పనిచేసి మనం ఒక బంగారు పల్లెంలో హైదరాబాద్ ను వాళ్ళకి అప్పచెప్పి పోయినాం మరి వాళ్ళు నిలుపుకుంటారా దాన్ని చెడగొడతారా మనం జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉన్నది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో పార్లమెంట్ లో లోక్సభలో తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు ఉంటేనే రేపు అక్కడ మనం ఎవరైనా పట్టించుకుంటారు తెలంగాణ గురించి మాట్లాడాలి అంటే కాంగ్రెస్ కు బీజేపీ నోరు పెగలదు ఎందుకంటే వాళ్ళ బాసులు ఢిల్లీలో గుజరాత్ లో ఉంటారు వాళ్ళు ఉస్కో అంటే ఉస్కో డిస్కో అంటే డిస్కో అంతకంటే ఎక్కువ వాళ్ళతో ఏం కాదు